మొదలెట్టేయమంటారా? సో హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. చాలా రోజులు అవుతుంది మనం లాగ్ చేయక. సో ఈరోజు వచ్చేసి మీకు ఆల్రెడీ టైటిల్ అండ్ తమిళ చూసినాక అర్థమైతే కావచ్చు. ఈరోజు వచ్చేసి నేను ఒక పని మీద హైదరాబాద్కి అయితే పోతున్నా. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 10 AM అవుతుంది. ఇంకా నేను ఇప్పుడే స్నానం చేసిన, కొంచెం తిని మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఎలా అయిపోతున్నాను అంటే NS మీద అయితే పోతున్నా. ఎట్లా మనకు బండి ఉంది కదా, సో దాని మీద అయితే పోతున్నా. ఎట్లా అంటే చిన్నగా ఒక మినీ ట్రావెల్ లాగా చేద్దామని అయితే ప్లానింగ్ అవుతుంది. సో వెళ్ళుకుంటూ అయితే అక్కడక్కడ ఆగకుండా మనం రోడ్డు ఎక్స్ప్లోర్ చేసుకుంటా, అక్కడక్కడ మంచి మంచి ప్లేసులు వీటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఒక వర్క్ మీద అట్లే బ్లాగ్ తీసుకుంటూ ఒక చిన్న ట్రావెల్ వీడియోలో అట్లా ప్లాన్ చేసిన. బట్ ఇది ఏమవుతుందో ఏమో తెలియదు, బట్ వెళ్ళనైతే వెళ్తున్నా. సో మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్ మీరు కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ వ్లాగ్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన NSలో పెట్రోల్ అయితే లేదు. సో ఫస్ట్ పెట్రోల్ పంప్కి వెళ్ళి హాఫ్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించుకొని మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో. years later. సో గైస్, నేను చెప్పిన స్టార్టింగ్ లా లాగ్ వచ్చేసి నేను హైదరాబాద్ పోతున్నాను. హైదరాబాద్కి వచ్చిన మా రిలేటివ్స్ని కలిసిన, మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయినా. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఉన్నా అంటే జగదేగుట్ట సరౌండింగ్లో అవుతున్నా. ఇప్పటి నుంచి 8 అయితే మనం మళ్ళీ సిద్దిపేట రోడ్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు అక్కడ నుంచి ఒక 5 kilometers ఏమో వచ్చిన. ఇప్పుడైతే మనం వ్లాగ్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ పొద్దునెందుకు తీయలేదు, ఓన్లీ పోయేదే తీసిన. ఎందుకంటే కొంచెం ఎండలో పోయేసరికి మొత్తం గవర్ అయింది. అందువల్ల షూట్ చేయలేదు. చక్కగా పోయి వండుకున్నాయా, ఇప్పుడే లేచినాయా, మళ్ళీ పోతున్నా. కొంచెం పని ఉండే, పని వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. రెస్ట్ తీసుకున్నా, మళ్ళీ రిటర్న్ అయితే పోతున్నా. సో ఇప్పుడు వెళ్తూ ఎక్కడైనా మంచి జాబ్లా అవుతాయి. మా హైదరాబాద్ దాటిన తర్వాత ఎక్కడైనా మనం డిన్నర్ చేద్దాం, అట్లే టీ కూడా తాగాలి అని ఎత్తున వస్తుంది కొంచెం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. సో గైస్, లెట్స్ గో టు ద రైట్. సో ఇప్పుడే గైస్ చాయ్ తాగుతా అని చెప్పినా కదా, చాయ్ అయితే తాగిన. ఇప్పుడు వచ్చేసి ఎక్కడున్నా అంటే బృందావన్ ఉంటుంది కదా, బృందావన్ దగ్గర అవుతున్నా. ఇప్పుడే ఒక చిన్నగా చాయ్ అయితే తాగిన. ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇంటికైతే మూవ్ అవ్వాలి. సో పోయే రూట్లో ఎక్కడన్నా ఆగి డిన్నర్ అయితే చేద్దాం. కొంచెం ఆకలి అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాం జర్నీ.
ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేస్లో అయితే ఆయన ఇప్పుడు దగ్గర ఇంకా 40 కిలోమీటర్స్ ఏమో ఉంది మా విలేజ్. సో ఇక్కడే వచ్చేసి వాటర్ అయితే తాగిన, ఇప్పుడే వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ అయితే తాగిన, ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్తున్నా. సో ఈ వ్లాగ్లో ఏంటంటే ఒంటరిగా వెళ్ళినా కాబట్టి కొంచెం ఒక రకంగా ఉన్నది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇట్లా ట్రావెలింగ్ వీడియో తీసుడు బైక్ మీద. సో కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అంత వీడియోలో ఏం లేదు కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చేద్దాం. ఇప్పుడంటే హైదరాబాద్ వచ్చినా కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా వేరే మన ప్లేస్లు విజిట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడు డైరెక్ట్ డిన్నర్ ఏం చేస్తలేను, ఇంటికే పోతున్నా. ఒక అర్ధగంట అయితే కథం ఇంటికైతే పోతా. సో ఇంటికి పోయిన తర్వాత మేము మళ్ళీ వ్లాగ్లో అయితే చెప్తా ఇంటికి పోయినా లేదా ఎక్కడికి పోయినా ఇంకా అని. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నా ఇంటికి. ఇంకొక హాఫ్ అన్ అవర్ పడితే కథం జంప్ ఇంటికి. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాయి. గైస్ ఇప్పుడే వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చిన. సో ఈ మినీ ట్రావెల్ వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి ఏదేమైనా కానీ ఎర్లీ టైంలో అయితే పోవాలి. ఈ 11-12 ఆ టైంలో పోయినామంటే ఎండకు వచ్చేసి ఘోరంగా ఎండలు కొడుతున్నాయి కదా, ఆ వేడి వల్ల ఇంకా ఆ వేడి మీదికించి బండి నుంచి వచ్చే హీటు, దానివల్ల చాలా ఇబ్బంది అయితే అయింది. సో నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. జస్ట్ 100 కిలోమీటర్సే కానీ బట్ ఆ ట్రాఫిక్లా ఎండలా హెల్మెట్, మళ్ళీ నేను వేసుకపోయిన టీ షర్ట్ ఎట్లుంది అంటే ఒక రగ్గు లెక్క ఉంది. ఇంకా హీట్నైతే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంది ఆ క్లాత్ వచ్చేసి, దానివల్ల ఎక్కువ డిహైడ్రేట్ అయినా. గమ్మత్ అనిపించింది. ఏదేమైనా ఒక భలే ఎక్స్పీరియన్స్ అయింది. అదేంటిదంటే ఒకటి వచ్చేసి మనం ప్రాపర్గా అయితే ఏం లేదు, మనం ఎట్లా అంటే నార్మల్గా నేను ఒకటి అనుకొని పోయినా బట్ వచ్చేసి ఇంకొక రకంగా అయింది. మంచిగా ట్రావెలింగ్ వీడియోలో అంటే ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతారు, అక్కడక్కడ ఆగి ప్లేస్ మంచి మంచి ప్లేస్లలో ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇట్లా చూపించుకుంటూ పోతారు. బట్ ఈ ఎండ వల్ల ఏమైందంటే అది ఏం జరగలేదు. డైరెక్ట్ నేను ఏడుకోవాలనుకున్నాను, అక్కడికి వెళ్ళిపోయినా. సో మొత్తం ఇక పోయి పడుకుండా అయింది, అడిగి ఏం చేసేది లేదు. వీడియో వేద్దాం అనుకున్నాం బట్ తీయలేదు. సో నేను పోయిన వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మళ్ళీ నేను నైట్ రిటర్న్ అయితే అయిపోయినాయి, వచ్చిన నైట్ వచ్చేసిన. పొద్దున వద్దాం అనుకున్నా కానీ ఇక నాకు ఉన్న బుద్ధి కాలేదు, అందుకే ఇక్కడి నుంచి అయితే వచ్చేసిన నేను. సో దీంట్లో నేను ఫేస్ చేసిన థింగ్ ఏంటంటే, ఒకటి పోయినప్పుడు మంచిగా ప్రొఫెషనల్గా షూ అలా వేసుకొని పోవాలి. నేను చెప్పులు వేసుకొని పోయినా, దానివల్ల ఏమైందంటే ఇంజన్ నుంచి వచ్చే హీట్ ఉంటుంది కదా, అది నా కాళ్ళకు వేడిగా ఘోరంగా కలిగింది. రోడ్ మీద పోతా ఎట్లా రోడ్ హీటు, మళ్ళీ దానికించి బండ్లకించి వచ్చే హీటు, ఇవన్నీ నేను ఫేస్ చేసిన. మళ్ళీసారి ఏదైనా మినీ ట్రావెల్ బ్లాగ్ తీసినప్పుడు ఒక మంచిగా ఎక్విప్మెంట్స్ మంచి కొనుక్కొని ప్రొఫెషనల్గా అయితే పోనీకి అయితే ట్రై చేద్దాం. సో ఏదేమైనా ఒక చిన్న ట్రావెల్ బ్లాగ్ వేయాలనుకున్నా చేసేసిన. సో నెక్స్ట్ టైం ఎక్కడికి వద్దామో కామెంట్ అయితే ఏరి. సో ఇది ఈరోజు వచ్చేసి మన బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ ఏరి. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి, ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. సో ఇంకా నేను డిన్నర్ అయితే వేయలేదు, ఇప్పుడు డిన్నర్ వేసి ఇక వీడియో ఎడిటింగ్ చేసుకొని పండుకోవాలి. సో మరొక కొత్త వీడియోలో మరొక కొత్త బ్లాగ్లో అయితే కలుద్దాం. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎక్కడి సైడ్ వస్తే బాగుంటుందో కామెంట్ అయితే వేయండి, అక్కడ దాకా అయితే నేను వస్తా. ఇట్లా మనకు బండి ఉంది కాబట్టి ఈ 100-200 కిలోమీటర్స్ మనకు పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఎంత ఇబ్బంది అయినా సరే చేద్దాం. ఎక్కడ సైడ్ మంచి ట్రావెలింగ్ తీయచ్చు అని ఉంటుందో అక్కడ సైడ్ అయితే వద్దాం. కామెంట్ అయితే ఏరి నెక్స్ట్ ఎక్కడ అంటే నెక్స్ట్ ఏ సిటీకి విజిట్ అయిదామో చెప్పండి. సో అట్లా అక్కడ ఉన్న మంచి మంచి ప్లేస్లన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసి మన బ్లాగ్లో అయితే షూట్ చేసి అయితే పెడదాం. సో ఒక కొత్త బ్లాగ్లో కొత్త ట్రావెలింగ్ బ్లాగ్లో అయితే వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.